భారత్ చేపడుతున్న ఒక ప్రాజెక్టును చూసి అమెరికా పెంటగాన్లోని అధికారులు, బీజింగ్లోని స్ట్రాటజిస్టులు వణికిపోతున్నారు. మనం మాట్లాడుకుంటున్నది భారత ఇంజనీరింగ్ అద్భుతం కాండ్లా గోరఖ్పూర్ ఎల్పీజీ పైప్లైన్ కేజీపీఎల్ గురించి. ఈరోజు ఈ వీడియోలో అగ్రరాజ్యాలు కూడా చేయలేని ఈ అసాధ్యమైన ప్రాజెక్టుని భారత్ ఎలా పూర్తి చేసింది, గంగా నర్మదా నదుల అడుగున పాతాళంలో భారత్ నిర్మించిన ఆ సూపర్ హైవే వెనక ఉన్న రహస్యాలేంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ఫ్రెండ్స్, మొదట మనం ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో అర్థం చేసుకుందాం. కాండ్లా గోరఖ్పూర్ పైప్లైన్ పొడవు 2800 కిలోమీటర్లు. దీని గురించి వివరంగా చెప్పాలంటే మీరు లండన్ నుంచి రోమ్ వరకు లేదా మొత్తం సగం యూరప్ని ఒకే దారిలో దాటేంత పొడవు అన్నమాట. ప్రపంచంలోనే అతి పొడవైన ఎల్పీజీ పైప్లైన్గా ఇది రికార్డు సృష్టించింది. గుజరాత్ తీరంలోని కాండ్లా పోర్ట్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణం రాజస్థాన్, మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ వరకు సాగుతుంది. ఈ రూట్లో దాదాపు 34 కోట్లకు పైగా జనాభాకు నేరుగా గ్యాస్ సరఫరా అందుతుంది. ఇది కేవలం ఒక పైప్ కాదు, ఇది నవభారతానికి ప్రాణవాయువునిచ్చే ఒక మహాధమని. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పుడు పశ్చిమ దేశాల మీడియా మనల్ని చూసి నవ్వింది. భారత్ దగ్గర సరైన టెక్నాలజీ లేదు, అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు ఈ పైప్ లైన్ని వేయనివ్వవు అని వార్తలు రాశారు. చైనా తన టిబెట్ రైల్వే లైన్ లేదా తన భారీ డ్యాముల గురించి డబ్బా కొట్టుకుంటూ భారత్ ఈ ప్రాజెక్టుని మధ్యలోనే వదిలేస్తుందని ఎద్దేవా చేసింది. కానీ భారత ప్రభుత్వం మరియు మన ఇంజనీర్లు వెనక్కి తగ్గలేదు. మా టాలెంట్ ఏంటో మాటల్లో కాదు, పనుల్లో చూపిస్తామని రంగంలోకి దిగారు. ఏ అగ్రరాజ్యాల సహాయం లేకుండా కేవలం స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ ఈ అద్భుతాన్ని పూర్తి చేసింది. ఇది 2026 నాటి నవభారత విశ్వరూపం. ఈ పైప్ లైన్ వేయడం అనేది ఒక సాధారణ సివిల్ ఇంజనీరింగ్ పని కాదు, ఇది ప్రకృతితో చేసిన యుద్ధం. మార్వారు ప్రాంతంలో ఎండలు 50 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటాయి. అక్కడ ఇసుక నిరంతరం కదులుతూ ఉంటుంది. అటువంటి చోట పైపుల్ని వెల్డింగ్ చేయడం, మట్టి కోతకు గురికాకుండా వాటిని పటిష్టంగా భూమిలో పాతిపెట్టడం ఒక పెద్ద సవాల్. మధ్యప్రదేశ్లోని రాతి నేలలు డ్రిల్లింగ్ యంత్రాలకే సవాల్ విసిరాయి. విదేశాల నుంచి తెప్పించిన డ్రిల్ బిట్స్ కూడా ఇక్కడ విరిగిపోయాయి. అప్పుడు భారత ఇంజనీర్లు తమ సొంత దేశీ జుగాడ్ టెక్నాలజీని వాడి మెషిన్స్ని కస్టమైజ్ చేశారు. పర్వతాల్ని చీల్చుకుంటూ పాతాళంలోకి వెళ్లారు. నర్మదా మరియు గంగా నదుల్ని దాటడం ఈ ప్రాజెక్టులోనే అత్యంత డేంజరస్ పార్ట్. సాధారణంగా వంతెనల మీద నుంచి పైపుల్ని తీసుకెళ్తారు, కానీ వరదలొస్తే పైప్ లైన్ దెబ్బతింటుంది. అందుకే భారత్ హెచ్డిడి అంటే హారిజాంటల్ డైరెక్షనల్ డ్రిల్లింగ్ అనే అత్యంత అధునాతన టెక్నాలజీని వాడింది. అంటే నది అడుగున 100 అడుగుల లోతులో రంధ్రం చేసి పైపును పంపడం. పైన గంగానది ఉధృతంగా ప్రవహిస్తుంటే కింద మన ఇంజనీర్లు నిశ్శబ్దంగా దేశ భవిష్యత్తును నిర్మించారు. 1 సెంటీమీటర్ తప్పు జరిగిన ప్రాజెక్టు నాశనమయ్యేది, కానీ భారతీయ మేధస్సు గెలిచింది. ఈ పైప్లైన్ విజయం వెనుక కేవలం ఇంజనీర్లు మాత్రమే కాదు, ఒక గొప్ప రాజకీయ విజన్ కూడా ఉంది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పీఎం గతిశక్తి పథకమే దీనికి వెన్నెముక. గతంలో ఒక శాఖకు మరో శాఖకు మధ్య సమన్వయం ఉండేది కాదు, కానీ గతిశక్తి వల్ల రక్షణ, రవాణా, పర్యావరణ శాఖలన్నీ కలిసి పనిచేయడం వల్ల ఈ 2800 కిలోమీటర్ల ప్రాజెక్ట్ రికార్డు సమయంలో పూర్తయింది. ఇది భారత పరిపాలనలో వచ్చిన అతిపెద్ద మార్పు. ఈ పైప్ లైన్ సేఫ్ కాదు అని చైనా ప్రచారం చేసింది. దానికి భారత్ ఇచ్చిన సమాధానం డిజిటల్ కవచం. ఈ పైప్ లైన్ పొడవున లక్షలాది స్మార్ట్ సెన్సార్లు అమర్చారు. వీటికి శాటిలైట్ నిఘా ఉంటుంది. పైప్ లైన్ కు ఏ చిన్న రంధ్రం పడినా లేదా ఎవరైనా దాన్ని దెబ్బతీయాలని చూసినా, ఒక పెట్ట వాలినా సరే ఢిల్లీలోని కంట్రోల్ రూమ్లో సెకండ్స్లో అలర్ట్ వస్తుంది. ఈ పైప్ లైన్ని కంట్రోల్ చేసేది ఒక అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. ఏదైనా లీకేజీ జరిగితే ఏ మనిషి ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా గ్యాస్ సరఫరాను ఈ సాఫ్ట్వేర్ నిలిపేస్తుంది. ఇది అమెరికా, రష్యా దగ్గరున్న టెక్నాలజీ కంటే ఒక అడుగు ముందే ఉంది. చాలామంది అడుగుతారు, భూమి కింద పైప్ వేస్తే నాకేంటి లాభం అని. ఫ్రెండ్స్, దీనివల్ల కలిగే లాభాలు అపారం. ఖర్చు తగ్గింపు. గతంలో వేలాది ట్రక్కుల ద్వారా గ్యాస్ సిలిండర్స్ని తరలించేవారు. దీనివల్ల డీజిల్ ఖర్చు, సమయం వృధా అయ్యేవి. ఇప్పుడు పైప్ లైన్ ద్వారా గ్యాస్ రావడం వల్ల రవాణా ఖర్చు 50% తగ్గింది. దీనివల్ల ప్రభుత్వం గ్యాస్ ధరల్ని నియంత్రించగలదు. ప్రతి ఏటా రోడ్ల మీద గ్యాస్ ట్యాంకర్లు బోల్తాపడి భయంకరమైన ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు లక్షలాది ట్రక్కులు రోడ్డు మీద నుంచి తప్పుకోవడంతో ట్రాఫిక్ జాములు మరియు ప్రమాదాలు భారీగా తగ్గాయి. డీజిల్ వాహనాల వాడకం తగ్గడం వల్ల కాలుష్యం కూడా గణనీయంగా తగ్గింది. ఈ ప్రాజెక్ట్ భారత్ యొక్క 1 నేషన్ 1 గ్యాస్ గ్రిడ్ కలని సాకారం చేస్తోంది. భారత్ ఇప్పుడు ఇంధనం కోసం కేవలం ఒక దేశం మీద ఆధారపడడం లేదు. మనం వ్యూహాత్మకంగా రష్యా, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి గ్యాస్ దిగుమతి చేసుకుని
దేశవ్యాప్తంగా పంపిణీ చేసే వ్యవస్థను సిద్ధం చేసుకున్నాం. ఇది భారత్ను ఎనర్జీ సూపర్ పవర్గా మార్చింది. చైనా ఎప్పుడూ తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గురించి గొప్పలు చెబుతూ ఉంటుంది. కానీ భారత్ ఎటువంటి అప్పులు చేయకుండా, ఇతర దేశాల భూముల్ని ఆక్రమించకుండా కేవలం తన సొంత గడ్డపై ఇంతటి భారీ ప్రాజెక్టుని పూర్తి చేయడం చూసి చైనా అవాక్కయింది. అమెరికాకు కూడా ఒక విషయం స్పష్టమైంది. భారత్ ఇప్పుడు కేవలం ఆయుధాలు కొనే దేశం కాదు, ప్రపంచానికే ఇంజనీరింగ్ పాఠాలు చెప్పే దేశం. మన స్ట్రాటజిక్ అటానమీ అంటే ఇదే. మనం ఎవరికీ బానిసలం కాదు, మన అభివృద్ధిని మనమే రాసుకుంటాం. ఈ పైప్ లైన్ పూర్తి కావడం వల్ల ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన కోట్లాది మంది పేద మహిళలకు ఇప్పుడు నిరంతరం మరియు చౌకగా గ్యాస్ అందుతుంది. గతంలో సిలిండర్ రావడానికి వారాల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. ఇది పేదల జీవితాల్లో వెలుగులు నింపే ఒక రాజకీయ అస్త్రం కూడా. కాండ్లా గోరఖ్పూర్ పైప్ లైన్ కేవలం ఒక ప్రాజెక్టు కాదు, అది నవభారతపు ఆత్మగౌరవ గర్జన. మన ఇంజనీర్లు రక్తాన్ని చెమటగా మార్చి మృత్యువుని ఎదిరించి సాధించిన ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుంది. భారత్ ఇప్పుడు ఆగిపోయే దేశం కాదు, అది పరుగులు తీసే పులి. ఈ పైప్ లైన్ కేవలం సామాన్యుల వంటగదికి మాత్రమే పరిమితం కాదు. దీని వెనుక అత్యంత శక్తివంతమైన సైనిక వ్యూహం దాగుంది. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా హిమాలయ సరిహద్దుల్లో ఉండే మన సైనికులకి చలికాలంలో ఇంధనం మరియు వేడినిచ్చే వనరులు చాలా అవసరం. గతంలో వందలాది ట్రక్కులు మంచులో ప్రయాణిస్తూ సైన్యానికి గ్యాస్ అందించేవి. శత్రువు ఒక్క వంతెనను పేల్చేస్తే ఆ సరఫరా ఆగిపోయేది. కానీ ఇప్పుడు ఈ భూగర్భ పైప్ లైన్ వల్ల గోరఖ్పూర్ మరియు ఆ చుట్టుపక్కల ఉండే వ్యూహాత్మక ప్రాంతాలకు నిరంతరంగా ఇంధనం అందుతుంది. అంటే రేపు యుద్ధం వంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా పాతాళంలో ఉన్న ఈ సూపర్ హైవేని శత్రువు తాకలేడు. ఇది భారత సైన్యానికి ఒక రక్షణ కవచం లాంటిది. భారతదేశంలో ప్రభుత్వ సంస్థలు సరిగ్గా పనిచేయవు అనే అపోహని ఈ ప్రాజెక్టు పటాపంచలు చేసింది. మన దేశపు 3 మహారత్న కంపెనీలు IOCL, BPCL మరియు HPCL ఒకే ప్రాజెక్టు కోసం చేయి కలపడం చరిత్రలో ఇదే మొదటిసారి. సాధారణంగా ఒకే రంగంలో ఉండే కంపెనీలు ఒకదాంతో ఒకటి పోటీ పడతాయి. కానీ మోదీ ప్రభుత్వం వీటిని ఒకే టేబుల్ మీదకు తెచ్చి ఏకతాటిపై నడిపించింది. చైనా తన ప్రభుత్వ కంపెనీల్ని బలవంతంగా వాడితే, భారత్ మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో అత్యంత పారదర్శకమైన సహకారంతో ఈ అద్భుతాన్ని సాధించింది. ఇది ప్రపంచానికి భారత్ ఇస్తున్న ఒక మేనేజ్మెంట్ మాస్టర్ క్లాస్. ఈ పైప్ లైన్ వల్ల రోడ్ల మీద తిరిగే సుమారు 1.5 లక్షల గ్యాస్ ట్యాంకర్ల భారం తగ్గింది. అంటే ప్రతిరోజు కొన్ని లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలు వాతావరణంలోకి వెళ్లకుండా భారత్ అడ్డుకుంది. ప్యారిస్ ఒప్పందం ప్రకారం భారత్ తన కాలుష్యాన్ని తగ్గించుకోవాలని ప్రపంచ దేశాలు లక్ష్యాలు పెట్టాయి. అగ్రరాజ్యాలు కేవలం ఉపన్యాసాలు ఇస్తుంటే, భారత్ మాత్రం ఇలాంటి భారీ ప్రాజెక్టులతో చేతల్లో చూపిస్తోంది. యూరోపియన్ దేశాలు సైతం భారత్ సాధించిన ఈ ఫలితాలు చూసి నోరెళ్లబెడుతున్నాయి. భారత ప్రభుత్వం 2030 నాటికి మన దేశ ఇంధన మిశ్రమంలో గ్యాస్ వాటాని 15% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కాండ్లా గోరఖ్పూర్ పైప్ లైన్ ఆ లక్ష్యానికి మొదటి మెట్టు. దీనివల్ల వంట గ్యాస్ మాత్రమే కాదు, పరిశ్రమలకు మరియు వాహనాలకు కూడా గ్యాస్ సరఫరా సులభమవుతుంది. అంటే భవిష్యత్తులో మనం పెట్రోల్, డీజిల్ కోసం ఇతర దేశాలపై ఆధారపడడం భారీగా తగ్గుతుంది. ఈ పైప్ లైన్ మనకి ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. చైనా అహంకారం ఒకవైపు, అమెరికా పెత్తనం మరోవైపు ఉన్న భారత్ మాత్రం తన సొంత మార్గంలో, పాతాళంలో ఈ విజయ పతాకాన్ని ఎగరవేసింది. ఇది నవభారతపు నూతన గర్జన. ఈ ప్రాజెక్ట్ కేవలం పైపుల గురించి మాత్రమే కాదు, ఇది మన దేశపు సార్వభౌమాధికారానికి నిదర్శనం. ఒకప్పుడు మనం టెక్నాలజీ కోసం విదేశీ సంస్థల ముందు చేతులు కట్టుకుని నిలబడేవాళ్లం. కానీ నేడు ప్రపంచమే మన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని చూసి అబ్బురపడుతోంది. మీకేమనిపిస్తుంది? భారత్ ఇటువంటి మరిన్ని అండర్ గ్రౌండ్ ప్రాజెక్టుల్ని నిర్మించాలా? మన దేశం చైనాని మౌలిక సదుపాయాల రంగంలో ఓడించగలదా? మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మన దేశం సాధిస్తున్న ఈ ఘనత గురించి అందరికీ తెలియజేయడానికి జై హింద్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి.